హై గైస్, ఇజ్రాయెల్, అమెరికా అండ్ ఇరాన్ ఇప్పుడు ఈ యుద్ధం అయితే జరుగుతుందిగా. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తా. సో అంటే పెద్ద లెంతీగా అయితే చేయను, షార్ట్కట్గా చెప్పేస్తా చిన్న షార్ట్ వీడియోలో. యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు అండ్ ఇరాన్ ఒకవైపు. అండ్ ఈ దేశాలకి ఎప్పటి నుంచో గొడవలు అవుతున్నాయి, యుద్ధం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి, దాదాపు 50 డేస్ 70 డేస్ యుద్ధాలు అయితే జరిగినాయి. అండ్ అంతకుముందు నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకైతే పడదన్నమాట. యుద్ధం ఎప్పుడో ఒకసారి యుద్ధం అవుతుంది, మళ్ళీ ఆగుతారు, మళ్ళీ యుద్ధం ఇట్లా అవుతూనే వస్తుంది. అయితే నిన్న ఏం చేశారైతే నిన్న అయితే అటాక్ అయితే చేశారు ఇరాన్లో. అండ్ ఇప్పుడు ఇరాన్లో ఇంతకుముందు బాగా నిరసనలు అవుతున్నాయి, అంటే ర్యాలీస్ అవుతున్నాయి. అక్కడ ఇరాన్లో ఉన్న పీపులే ఆ కంట్రీ సుప్రీం లీడర్కి ఆపోజిట్గా చాలామంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం జరిగింది. సో మొత్తానికి ఏమైందంటే ఇరాన్కి ఆపోజిట్గా ఆ దేశ ప్రజలు అవుతున్నారు, అండ్ ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా అవుతున్నారు, చాలా ఒకటేసారి వచ్చేసినాయి అనమాట. సో నిన్న అంటే 28 ఫిబ్రవరి నిన్న ఏమైందంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ఒక సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన దాదాపు 36 ఇయర్స్ నుంచి ఇరాన్ని శాసిస్తున్నాడు. లైక్ ఈజ్ ద సుప్రీం లీడర్. ఆయన ఉన్న ఒక స్థావరంపై, అంటే ఉన్న బిల్డింగ్పై ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఒక బాంబు అయితే, ఒక మిసైల్ అయితే వేసేసారు. సో అక్కడ ఏమైందంటే అక్కడ ఉన్న ఆ ఖమేనీ కానీ, ఇంకా ఆయన డాటర్, అల్లుడు, ఫ్యామిలీ కానీ, ఇంకా కొంతమంది పెద్ద పెద్ద మినిస్టర్స్, వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్స్ వాళ్ళైతే చనిపోయారు అన్నమాట. ఇరాన్ అమెరికాపై దాడి చేయాలి, సో డైరెక్ట్ దాడి చేయలేదు. సో దీనికి ఏం చేసింది ఇరాన్ అంటే, అమెరికా సపోర్ట్ ఉన్న గల్ఫ్ దేశాలు, ఇప్పుడు దుబాయ్ కానీ, యూఏఈ కానీ, ఖతర్ కానీ, ఇవన్నీ అమెరికా అండర్లో ఉంటాయి, అమెరికాకి సపోర్టివ్గా ఉంటాయి. అమెరికా ఏం చెప్తే ఇవన్నీ నడిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ అమెరికాకి అటాక్ చేయలేదు కాబట్టి ఇరాన్ ఏం చేసిందంటే ఈ అమెరికాకి సపోర్ట్ ఉన్న దేశాలను, దుబాయ్ కానీ, యూఏఈ కానీ, ఖతర్ కానీ, ఇంకా కొన్ని దేశాలు ఉంటాయి కదా, వీటిపైన అయితే అటాక్ చేస్తుంది ఇప్పుడు. సో నిన్న అందుకే బాగా భారీగా మిసైల్ చేయడం కానీ, అండ్ ఇప్పుడు ఎయిర్ప్లేన్ కూడా, అన్ని ఎయిర్ బేస్ కూడా స్టాప్ చేసిన అనమాట. ఇట్లా యుద్ధం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ నిన్న. సో దీనివల్ల మనకు కూడా చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ అనేది ఆయిల్ అనేది బాగా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చేయడం లాంటివి ఇలాంటివి బాగా ఎక్కువ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఆయిల్ ఇట్లా యుద్ధం కారణంగా బంద్ అయింది అనుకోండి, దాని రేట్లు పెరుగుతాయి. ఒక్కసారి అట్లా రేట్లు పెరిగితే ఇండియాలో ఉన్న పెట్రోల్ రేట్స్ కానీ, డీజిల్ రేట్స్ కానీ, ఈ రేట్స్ పెరుగుతాయి. అండ్ వీటి రేట్సే కాదు, ఓన్లీ యుద్ధం కారణంగా మన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 4700 సంథింగ్ అయితే పెరిగింది మన గోల్డ్ రేట్. అండ్ ఇలాగే యుద్ధం కొనసాగితే ఈ గోల్డ్ రేట్స్ కానీ, సిల్వర్ రేట్స్ ఇంకా ఎంత పెరుగుతాయి కూడా చెప్పనీకి రాదు. బట్ లెట్స్ సీ ఇది వీళ్ళు ఎప్పుడు ఆపుతారు, అండ్ మరి శాంతింప చేయడానికి చూస్తారా. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.